ఈరోజు ముఖ్యంగా స్వామివారికి నివేదించవలసినది ఉగాది పచ్చడి. వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఈ ఉగాది పచ్చడిని ముందుగా ఇంటి కులదైవానికి సమర్పించి ఆ తరువాత ఇంటిలోని సభ్యులు అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఉగాది పచ్చడి సేవించేటప్పుడు తప్పనిసరిగా అరచేతిలో వేసుకొని మీరు స్వీకరించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో స్పూన్స్తో గాని కప్పుల్లో గాని మీరు తినవద్దు. మరి ఉగాది పచ్చడిని ఏ సమయంలో మనం స్వీకరించాలి అంటే ఉగాది రోజున ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు మనం కనుక ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మనకి అత్యున్నత ఉత్తమమైన ఫలితాలు శుభాలు లభిస్తాయి. గుర్తుంచుకోండి, ఉగాది పచ్చడి సేవించిన తరువాత మనం రాజదర్శనం చెయ్యాలి. ఈ రోజుల్లో రాజులు మనకి లేరు కాబట్టి మనకి ఆ రారాజు అయిన ఆ రాజు ఆ పరమేశ్వరుడు కాబట్టి శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి స్వామి దర్శనాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రోజున మిత్ర దర్శనం కూడా చెయ్యాలి. అంటే మీ మిత్రులు అందరినీ కూడా ఈ రోజున కలుసుకుంటే చాలా మంచిది. ఇది పెద్దలు మనకి ఎందుకు చెప్పారు అంటే ఉగాది మనకి మొదటి రోజున, ఈ రోజున మనం ఏం చేస్తే అది ఈ సంవత్సరం మొత్తం కూడా అదే జరుగుతుంది అంటారు. ఎంతటి శత్రువైనా మిత్రుడైనా సరే ఈ రోజున వెళ్ళి వారితో సఖ్యంగా ఉండి వాళ్ళని మంచి మాటలతో మంచి మిత్రత్వంతో ఉండండి. ఇది మనకి అన్ని విధాలా సహకరిస్తుంది. పైగా మన స్నేహం కూడా వారితో పెంపొందుతుంది. సంవత్సరం మొత్తం మీరు ఎంతో స్నేహపూర్వకంగా ఒకరికొకరు అండగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు. అలాగే మీ తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనం పొందాలి. నూతన కార్యాలను ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు ఎంతో శ్రేష్టం. ఈ రోజున విసినికర్రలు, మంచినీరు, పానకం, మజ్జిగ మొదలగునవి మీ శక్తి కొలిది దానం చేయవచ్చు. అలాగే రాబోయేది వేసవికాలం కాబట్టి మీ యథాశక్తి కొలది ఈ రోజున మజ్జిగ చలివేంద్రం కానీ లేదా మంచినీటి చలివేంద్రాలు కానీ నెలకొల్పి అందరికీ వీటిని పంచిపెట్టే విధంగా చేయవచ్చు. ఇలా చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతని మనం చెప్పగలం చెప్పండి. మీరు మీ ఇంటికి ఒక నూతన పంచాంగాన్ని తెచ్చుకోండి. పొద్దున పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసి తరువాత మీ ఇంటి పెద్దల ద్వారా కానీ లేదా పండితుల ద్వారా కానీ పంచాంగ శ్రవణం చేయండి. ఇది మధ్యాహ్నం 12 గంటల లోపు కానీ లేదు అంటే కనుక సాయం సంధ్య వేళ పంచాంగ శ్రవణం చేస్తే చాలా శ్రేష్టం.